మీరందరూ మీరందరి మీరందరి ఆస్తులను మేము జప్తు చేస్తాము. ఇది మా పై అధికారుల ఆజ్ఞ. నజరేయుడైన యేసు నేడే మన పట్టణానికి వచ్చేస్తున్నాడు. అవునా? యేసు మన పట్టణానికి వస్తున్నాడా? అయితే నేను ఒకసారి ఆయనను చూడాలి. యేసు ఏ దిక్కున వస్తాడు? ఈ దిక్కున వస్తాడా లేదా ఆ దిక్కున వస్తాడా? ఎలా ఇప్పుడు? అయితే ఎటు వెళ్ళాలన్నా ఇదే దారిని వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడే ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని ఉంటాను. ఎవరైనా వేసేయాలా? దావీదు రాజుకి జయము. దావీదు కుమారుడికి జయము. జక్కయ్య త్వరగా దిగుము. ప్రభువా, నన్ను క్షమించుము ప్రభువా. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చిత్తం ప్రభువా, దయచేయండి. ఈ ఆయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయవెళ్ళెను. ప్రజల నుండి అధిక డబ్బును వసూలు చేయడంలో పేరు పొందిన వ్యక్తి అయిన జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళడం ఏంటి? మరీ ఆశ్చర్యముగా ఉన్నది. రండి ప్రభువా, కూర్చోండి. ప్రభువా, నేను ప్రజల పన్నులను అతి మొత్తములో వసూలు చేసి పాపం చేశాను. నన్ను క్షమించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తి సగమును పేదలకు ఇస్తున్నాను.